గల్ఫ్ ఆశలతో అక్కడికి వెళ్ళడం, ఏదో ఒక ఉద్యోగం అని చెప్పడం, అది ఇంట్లో చూసుకునే పని లేదా కారు తుడిచే పని లాంటివి చెప్పడం, దానికోసం బ్రోకర్లకి ₹1,00,000 తగలేసుకోవడం, అలాగే 2-3 లక్షల రూపాయలు విమాన ఛార్జీలకు తగలేసుకోవడం, అక్కడికి వెళ్ళడం. తీరా చూస్తే అక్కడ ఉన్నటువంటి ఊరు చివరన ఉన్నటువంటి ఎడారుల్లో ఈ మనుషుల్ని వదిలేయటం, వాళ్ళు అక్కడి నుంచి వీడియోలు పెట్టి ఆవేదన వ్యక్తం చేయడం, నారా లోకేష్ అట్లాంటి వాళ్ళని విడిపించడం. ఇప్పటికి 3 సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికైనా గల్ఫ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఒక్కటి ఆలోచించండి. అక్కడికి వెళ్తే తిండి తిప్పలు ఇన్ని పోను పైన ఒక 10,000 మిగులుద్దేమో నెలకి, మన ఇండియన్ కరెన్సీలో ఓ 15,000 మిగులుద్దేమో. బట్ విమాన ఛార్జీలతో కూడా కలిపితే మిగిలేది ఏముండదు. ఒక 3 ఏళ్ళలో 5 ఏళ్ళలో వెనక్కి రాకుండా కష్టపడితే అప్పుడు ఓ 3-4 లక్షలు దాచుకోవచ్చు. అదే ఇండియాలో బోలెడన్ని పనులు ఉన్నాయి, పట్టణాల్లో పనులు ఉన్నాయి, పల్లెల్లో పనులు ఉన్నాయి. గల్ఫ్కి వెళ్ళి ఆచించుకునే దానికంటే కుటుంబం కలిపి ఇవాళ రోజున బోల్డ్ అంతమందికి పొలాలు ఉన్నాయి, ఫామ్ హౌస్లు కట్టుకోవాలనుకుంటున్నారు. ఆ ఫామ్ హౌస్లకు మనుషులు దొరకట్లా. నెలకు 15,000 20,000 డబ్బులు ఇస్తారు. అది జస్ట్ చక్కగా ఉంటూ తింటూ, వాళ్ళే బియ్యం కూడా కావాలంటే ఇస్తారు. ఇచ్చి ఉంటూ తింటూ చక్కగా గడపచ్చు. ఆ తింటం ఉండటం అక్కడ ఒక 5,000 రూపాయలతో లెక్కేసుకుంటే 10,000 దాచుకుంటే ఏడాదికి ₹1,00,000 మిగులుతాయి, 1,20,000 మిగులుతాయి. అదే 5 ఏళ్ళు లెక్కేసుకుంటే 5 లక్షలు మిగులుతాయి. ఇక్కడ మనలో కావాల్సింది చిత్తశుద్ధి, రూపాయి దాచుకోవాలన్నటువంటి తపన, కష్టపడాలన్న తపన. అక్కడికి వెళ్తే తక్కువ కష్టంతో ఎక్కువ వస్తుంది అనేటటువంటి ఆశ, ఆ ఆశను దూరం చేసుకోవాలి. అప్పు చేసి విదేశాలకు వెళ్ళడం మానుకోవాలి. చదువు సంధ్య లేకపోయినా సరే అక్కడ పనిస్తారు అంటే, ఏం పనిస్తారు అంటే ఇట్లాంటి ఒంటెలు కాసే పనే ఇస్తారు. ఎందుకని? వాళ్ళ దేశంలో ఆ మనుషులు దొరక్క. పోనీ నీకు అలవాటు ఉంది అట్లాగే ఎడారులో ఉండటం, 55, 60 డిగ్రీలు 70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్లో ఉండగలవా నువ్వు? పల్లెటూళ్ళలో చక్కగా 20-30 డిగ్రీల వాతావరణంలో ఉండి కొంచెం ఎండొస్తే వామ్మ అనుకునేటువంటి వాడివి అక్కడికి వెళ్ళి బ్రతకగలవా? అవసరమా ఇదంతా? ప్రాణాలకి తెగించి వెళ్లాల్సినంత పరిస్థితి ఉందా? ఆలోచించుకోవాల్సి ఉంది.